ట్రంప్ అంటే విపరీతంగా భయం అయితే పెరిగిపోతున్నది. ట్రంప్ భయం ఎలాంటి వాళ్ళకి ఎవరెవరికి ఉంది అక్కడ అంటే, ఒకటి రాడికల్ లెఫ్ట్ ఐడియాలజిస్టులు ఎవరైతే వోకిజం సిస్టమ్ అనేసి, అంటే పూర్తిగా ఇక విచ్చలవిడితనం అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది. అలాగే మార్క్సిస్టులు లేకపోతే కనుక ఈ చొరబాటుదారుల్ని సమర్థించేటటువంటి ఐడియాలజిస్టులు, అలాంటి ప్రజా పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే అమెరికన్ ట్రెడిషన్, వెస్ట్రన్ సివిలైజేషన్ ఇష్యూస్కి సంబంధించి సమర్థకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. అదే సందర్భంలో ఫ్రీ స్పీచ్కి సంబంధించినటువంటి విషయంలో ట్రంప్ దగ్గర కూడా ఏ ప్రాబ్లం లేదని భావించే వాళ్ళు ఉన్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి బ్యూరోక్రసీలో ఎవరైతే నిఘా వ్యవస్థలు, సైనిక వ్యవస్థలు మాత్రం ట్రంప్ మీద ఆగ్రహంతో ఉన్నాయి. ట్రంప్ ఏ క్షణంలో ఎవరి మీద దాడి చేయమంటే ఏం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు. ట్రంప్ లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక కంట్రోల్ లేని వ్యక్తిగానే చూస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైతే పన్నులకి సంబంధించినటువంటి భయాలు పబ్లిక్లో లేవు, కానీ ఉద్యోగులలో మాత్రం అక్కడ కనబడుతున్నాయి.